హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు యుగా ఆల్ ఈజ్ వెల్. ముందుగా ఈ విధంగా వెళ్ళకిలా పడుకొని రెండు అరచేతులు ఇలా నేలను ఆనే విధంగా ఉంచుతాం. తరువాత నెమ్మదిగా రెండు కాళ్ళను మడిచి పాదం నేలను ఆనే విధంగా ఇలా అయితే ఉంచుతాం. ఇప్పుడు రెండు చేతులను నేలను కిందకి నొక్కే విధంగా చేస్తూ అదే సమయంలో నడుము భాగాన్ని, సీటు భాగాన్ని, మెడ దగ్గర నుంచి మోకాలి దగ్గర వరకు ఇలా అయితే పైకి లేపి ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా రెండు పిడికెలు బిగించి గుప్పెడు మూసివేసి నేల భాగం సపోర్ట్తో రెండు కాలి మడిమలను ఈ విధంగా నెమ్మదిగా రెండు చేతులను మన రెండు కాళ్ళ మడిమల భాగం అందే విధంగా రెండు కాలి మడిమలను దగ్గరకు తీసుకువచ్చి రెండు చేతులతో మన మడిమల భాగం ఇలా అయితే పట్టుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇది ఆసన స్థితి. ఈ సేతుబంధాసనం వేయడం వలన మన వెన్నుపూసలో ఉండు నరాలు ఉత్తేజితం అయ్యి రక్త ప్రసరణ బాగా జరిగి తద్వారా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్గా అయితే ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ సేతుబంధాసనం వేయకూడదు. అలానే కడుపులో అల్సర్లో ఉన్న హెర్నియాతో బాధపడేవారు ఆ సమస్యలు తగ్గేంత వరకు ఈ సేతుబంధాసనం వేయకూడదు. ఈ ఆసన స్థితిలో 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు ఉండవచ్చు. ఇక ఈ స్థితిలో ఉండలేనప్పుడు నెమ్మదిగా నడుము భాగం ఈ విధంగా కిందకి దింపుతూ రెండు కాళ్ళు ఇలా అయితే ముందుకు చాపి రెండు అరచేతులు ఆకాశం చూసే విధంగా ఉంచి విశ్రాంతి అయితే తీసుకుంటాం. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా సేతుబంధాసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.